మార్నింగ్ అందరికీ. ఈరోజు మా తమ్ముడి ఇంటికాడ ఉన్నాడు. జామ చెట్లు ఏమైందంటే చాలా పెద్దగా పోయినాయి మా జామ చెట్లు. రోడ్డు పైన తీగలు వచ్చినాయి, కరెంట్ వైర్లు. దానికి ఆనినాయి కాబట్టి కట్ చేస్తున్నాము. చూడండి ఎంత పొడుగా పోయినాయి. అట్లా జామ చెట్లు కట్ చేస్తున్నాము. అట్లనే నిమ్మ చెట్టు కూడా ఇప్పుడు కాయలు లేవు కాబట్టి చిన్న చిన్నగా తీసేస్తే మంచిగా లేతగా వచ్చి పువ్వు బాగా అవుతుంది, కాయలు బాగా అవుతాయి. ఈరోజు ఇదే పని, కట్ చేసుడు. చూడండి ఎట్లా కట్ చేస్తామో. ఫస్ట్ నిమ్మ చెట్టు కట్ చేస్తున్నాము. నిమ్మకాయలు కొన్ని కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ తెంపుతున్నా. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకేడుంది నిమ్మకాయ, ఈడొకటి ఉంది. అప్పుడప్పుడు కట్ చేస్తేనే చెట్టు మంచిగా ఉంటుంది. మొదలు కూడా లావుగా ఉండాలంటే కట్ చేయాలి అప్పుడప్పుడు, పూత బాగా వస్తుంది. నిమ్మ చెట్టు నరుకుతున్నాడు మా తమ్ముడు. నాకు బాధ వేస్తుంది. నాకు చెట్లు పెంచడం మస్తు ఇష్టం. మళ్ళీ గిరి వస్తుంది, నరుకుతుండు. పడుతుంది. పడుతుంది. కింద పట్టుకోయి మా చెట్టుని, రెమ్మని పట్టుకోయి. లాస్ట్లో పడలేదు, ఆరేపత్తితో కట్ చేస్తుండు. పడిపోయింది, రెమ్మ మొత్తం కింద పడింది. చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి చూడండి. కానీ వీటిని చూసి బాధపడితే ఇంకా ఎక్కువ కావన్నట్టు. అందుకే ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ చలికాలం డిసెంబర్ వరకు మంచిగా బాగా వస్తాయి. ఇంకో కాయలన్నీ. ఇక్కడ పువ్వు అయింది, ఈ రెమ్మ కూడా పోయింది. మా అమ్మ వాడేసి వస్తుంది తీసుకుపోయి. అంత పెద్ద నిమ్మ చెట్టు పోయింది, రెమ్మ ఇంకా కొంచెం ఉంది. ఇది చూడండి, చెట్టు మొదలు లావు కాలేదు, అందుకోసం తీసినాము. మాది నల్లరేగడి భూమి కాబట్టి తొందరగా పెరుగుతుంది. ఇది కట్ చేయడానికి వస్తలేదు, రంపంతో కట్ చేస్తుండు. ఇంకా ఇంత నిమ్మ చెట్టు ఉంది, ఇంత కట్ చేసిండు మా తమ్ముడు. చూడండి పాపం. మళ్ళీ ఎగురు వస్తుంది కానీ ఇప్పుడైతే బాధగా ఉంది. మీరు కూడా మీ ఇళ్ళ ముంగల పెంచండి చెట్లని.